నా చొక్కాతో తృప్తి పడకుండా ఆ స్త్రీ నేను పూర్తిగా నగ్నంగా అయ్యే వరకు నా ఒంటిపై బట్టలన్నీ తీసేసింది. ఒక్కొక్కటిగా ఆ కన్యకు ఇచ్చింది. వాటిని ఆమె ధరించింది. నగ్నంగా ఉన్న నా శరీరపు నీడ, చినిగిన పీలికలతో ఉన్న వారి శరీరపు నీడలు గుహ గోడపై కనిపించి నాలో భయాన్ని, జుగుప్సుని రేకెత్తించాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన బట్టలన్నీ ఆమె లాగేసింది కదా. వృద్ధ స్త్రీ అంటే హాస్టల్ మాస్టర్స్ కూడా అలాగే మనకి సహాయం చేస్తారు. మనం ఆధ్యాత్మికంగా పురోగమనం వైపు వెళ్ళేటప్పుడు మన వ్యామోహాలు, కోరికలు, సంస్కారాలు, లేదంటే అహంకారము, చిత్తము ఇవన్నీ శుద్ధి చేస్తూ ఉంటారు కదా. అలా అనమాట. ఈ బరువులన్నీ దించేస్తారు. ఆశలు, ఆకర్షణలు, ఇంకా మాయ, ఇదంతా ఎన్నో ఉంటాయి కదా మన లోపల. ఈర్ష్యలు, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు, ఇట్లాంటివన్నీ కూడా ఇంకేవైతే మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా ఆ ముసుగులన్నీ వాళ్ళు ఏం చేస్తారు, తొలగించేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క డార్క్నెస్ అంతా తొలగించేస్తారు మాస్టర్స్, లేదంటే మన పూర్ణాత్మ లేదా మన ఆత్మ. అలా అనమాట. మనం ఏంటి, ఆయన ఎలా అన్నాడు, నేను సంకల్పం పెట్టుకున్నాను నేను ఎలాగైనా ఆ శిఖరాగ్రాన్ని చేరాలని అన్నారు కదా. అలా మనం కూడా అంతే. మన ఆధ్యాత్మికంగా పురోగమనం వైపు వెళ్ళాలి, నా ఆత్మ ఎదుగుదలే నాకు ముఖ్యమని మనకి ఎప్పుడైతే సంకల్పం ఉంటుందో అప్పుడు మనం మన అంతరాత్మని మనం దర్శించుకుంటాం, మన పూర్ణాత్మతో కనెక్ట్ అవుతాం. హాస్టల్ మాస్టర్స్ కూడా మనకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారనమాట. అలాగా ఆ అమ్మాయికి ఆ శరీరాలన్నీ ధరించింది. అంటే ఆమె ఇంకా కొత్తగా వస్తుంది కదా ఆ ఆత్మ భూమి మీదకి. మరి ఇవన్నీ కావాలి కదా. ఈ అరిషడ్వర్గాలనే ఒక తొడుగు వేసుకోవాలి కదా, ముసుగు. ఇంకా ఎన్నో షూట్స్ స్పేస్లోకి వెళ్ళేటప్పుడు చూడండి, ఎవరైనా స్పేస్లోకి వెళ్ళేటప్పుడు స్పేస్ షూట్స్ వేసుకుని వెళ్తారు వాళ్ళు, అంతే కదా. ఆస్ట్రోనట్స్ ఆ స్పేస్ షూట్స్ అనేవి వేసుకుని వాళ్ళు వెళ్తారు. అలాగే మనం కూడా ఆ దివ్య లోకాల నుంచి, ఆ ఉన్నత లోకాల నుంచి ఈ భూమి మీదకి వచ్చి ఆత్మానుభవాలు, ఆత్మ పాఠాలు మనం నేర్చుకోవాలనుకునేటప్పుడు ఈ భౌతిక శరీరాన్ని, ఇంకా మనోమయ శరీరాన్ని, భావోద్వేగాల శరీరాన్ని, మరి అనుభూతిక శరీరాలు, ఇవన్నీ మనం ధరిస్తాం. మన శరీరాలు ఉంటాయి కదా, ఈ శరీరాల్లోనే ఉంటాయి. మనోమయ శరీరంలో ఆలోచనలు ఉంటాయి, అహంకారం ఉంటుంది. భావోద్వేగ శరీరంలో భావోద్వేగాలు ఉంటాయి, మన సంస్కారాలు, చిత్తం ఉంటుంది, అహంకారం. ఇవన్నీ ఎలాగైతే మనము స్పేస్ సూట్స్ లాగా ధరిస్తామంట, ఆ షూట్స్ అన్నీ అవన్నీ తీసేస్తే ఇంకేముంది, ఆత్మే కదా మిగులుతుంది. అది ఆ అమ్మాయి వేసుకున్న తర్వాత ఈ బట్టలన్నీ, ఇతను తీసిన బట్టలన్నీ ఆమె వేసుకున్న తర్వాత జుగుప్స్ కలిగించిందట ఈయనకి. నాలో భయాన్ని, జుగుప్స్ను కలిగించాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మరి ఆమె భూమి మీదకి వచ్చేటప్పుడు అవన్నీ వేసుకోవాలి. లేదంటే ఆమె నగ్నంగా ఉండేటప్పుడు చాలా అందంగా ఉందని చెప్పారు. కాంతి శరీరం అది. ఈ స్పేస్ షూట్స్ అన్నీ అక్కడ ధరించుకుంది. ఆమె భూమి మీదకి వస్తుంది నేర్చుకోవడానికి. అది కొత్త ఆత్మ అనమాట. ఇంకా అయోమయంగా చూశాను. మాట్లాడవలసిన అవసరం ఎంతో ఉన్నప్పటికీ ఆ స్థితిలో అది ఒక్కటే ఆయుధం అయినప్పటికీ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాను అని చెప్తున్నారు. ఆయనట కామ్గా ఉన్నారంట. వాళ్ళు ఏం చేసినా కానీ ఇంకా అంటే వాళ్ళతో ఏమీ మాట్లాడలేదంట ఈయన. చివరికి నా నాలుక సహకరించినప్పుడు ఆ ముసలి స్త్రీతో ఇలా అన్నాను, నువ్వు పూర్తిగా సిగ్గు విడిచావేమో, కానీ నేను మాత్రం కాదు. నీలాంటి సిగ్గులేని మంత్రగత్తె ముందు కూడా నా నగ్నత్వానికి సిగ్గుపడుతున్నాను. ఆ కన్య యొక్క నిష్కలంకత్వం ముందు మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నాను అంటున్నారన్నమాట. ఆయనకి ఆమె ఆ బట్టలన్నీ, ఆ తొడుగులన్నీ తీసుకున్నప్పుడు, అంటే మన బరువులండి, మనం ఎన్నో వేసుకుంటాం కదా బరువులు, బంధాలు, బాంధవ్యాలు, ఇవన్నీ కూడా బాధ్యతలని, బరువులు, ఈ కోరికలు, ఈ బరువులన్నీ కూడా వాళ్ళు దించేశారు. ఆ వృద్ధ స్త్రీ కదా. ఆ తొడుగులు, ఆ ముసుగులన్నీ తొలగించేసింది ఆమె. నేను అనేది అహంకారము, నేను నాది అనే అహంకారము, ఇవన్నీ కూడా తీసేస్తుంది. ఆ భ్రమలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోతాయి కదా. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నా నగ్నత్వాన్ని చూసి నీకు నువ్వు పూర్తిగా సిగ్గు విడిచావేమో కానీ నేను మాత్రం కాదు అంటున్నాడు. అంటే సిగ్గు అంటే యొక్క నగ్నత్వం అంటే ఏంటి, అక్కడ ఏమీ లేవు, ఆత్మ మాత్రమే ఉంది. నిరాకార, నిర్గుణ,
ఆ యొక్క ఆత్మ ఉంది, చైతన్యం. నీలాంటి సిగ్గులేని మంత్రగత్తె ముందు కూడా నా నగ్నత్వానికి సిగ్గుపడుతున్నాను అంటున్నాడనమాట. నగ్నత్వం అంటే ఏంటి? ఇంకా అక్కడ ఏమీ లేదనమాట, ఆత్మ మాత్రం మిగిలి ఉంది. ఆ కన్య యొక్క నిష్కలంకత్వం ముందు మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నాను అంటున్నాడు. ఆ కన్య ఎంతో నిష్కలంకంగా ఉందన్నమాట. ఇంకా ఎలాంటి కలంకము అంటనటువంటి ఇంకప్పుడే కదా వచ్చింది అంశాత్మ పూర్ణాత్మ నుంచి. ఆ అంశాత్మలోని ఇంకా ఎంతో నిష్కలంకత్వం, నిర్మలత్వం, చక్కటి ఆ యొక్క దివ్యత్వంతో తొణికిసలాడుతూ ఉంది ఆ యొక్క కాంతి ఆ యొక్క కాంతి ఆత్మ. కానీ ఎప్పుడైతే ఈయనకున్నటువంటి ఇవన్నీ ఆమెకి ఇచ్చారు కదా తొడుగులు, మరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఇవన్నీ కావాలి కదా, అరిషడ్ వర్గాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. చిత్తము, అహంకారము ఇవన్నీ కావాలి కదా, మనస్సు, బుద్ధి, భౌతిక శరీరము ఇవన్నీ కూడా. కాబట్టి అప్పుడు ఆమె జుగుప్స, ఆమె అందమంతా పోయింది అని చెప్తున్నాడు అనమాట, అందంగా లేదని. అంతే కదా, ఇప్పుడు మన కాంతి శరీరంలో ఉన్నప్పుడు చాలా కాంతివంతంగా ఉంటాము, ఎంతో అద్భుతమైన యొక్క కాంతితో మెరుస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఆ యొక్క వెలుగు అనేది ఉండదు కదా, ఇంకా అది ఆ యొక్క శక్తి అనేది తగ్గుతూ వస్తుంది కదా. అది ఆమె యొక్క నిష్కలంకత్వం ముందు మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నాను అంటున్నాడు అనమాట. ఆమె ఎంత నిష్కలంకంగా ఉంది, ఏ కలంకము అంటున్నటువంటి ఆత్మ అనమాట. ఇంకా మరి అక్కడేముంటుంది, పైలోకాలు అదే కదా ఉంటుంది. ఆ దివ్య లోకాల నుంచి ఆమె భూమి మీదకి రాబోతుంది. అది ఆమె నీ సిగ్గుని ధరించినట్లే నువ్వు ఆమె నిష్కలంకత్వాన్ని ధరించు అందనమాట ఈ వృద్ధ స్త్రీ. ఆమె నీ సిగ్గుని ధరించినట్లే నువ్వు కూడా ఆమె నిష్కలంకత్వాన్ని ధరించు అని చెప్పింది అనమాట ఆ వృద్ధ స్త్రీ. అంటే వృద్ధ స్త్రీ అంటే ఎవరు? ఆస్ట్రల్ మాస్టర్స్ అనుకోండి, మన యొక్క పూర్ణాత్మ, వృద్ధాత్మ అనమాట. ఆమె పూర్ణాత్మ అనుకుందాం. ఆమె ఏం చెప్పింది? నీ సిగ్గుని ఆమె ధరించింది కదా. అంటే సిగ్గు అంటే ఏంటి అంటే మన ఆత్మ మీద ఉన్నటువంటి ఈ ముసుగులు ఇవన్నీ కదా. ఆత్మని ఏవైతే నివురు గప్పిన నిప్పు అంటారు పత్రేజీ కదా. నివురు గప్పిన నిప్పు అంటే మాయని మనం కప్పుకొని ఉన్నాం కదా. ఆ నిప్పు అనేది పొగ కప్పిన నిప్పులాగనమాట. ఆ పొగ అంతా తొలగిపోయిన తర్వాత నిప్పు అనేది మనకు కనిపిస్తుంది. నిప్పు అనేది వెలుగుతుంది కదా, దాని ప్రకాశం అనేది బయటకు కనిపిస్తుంది. అలాగే ఆత్మ మీద ఉన్నటువంటి ఈ యొక్క మాయ అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో ఆత్మ ప్రకాశం అనేది మనం దేదీప్యమానంగా వెలుగుతుంది కదా. అలాగనమాట నీ యొక్క సిగ్గుని ఆమె ధరించింది అని చెప్తున్నారు. నీకు ఏదైతే ఉందో ఆ మాయ, సిగ్గుపడటం, లేదంటే నేను ఆడ అని, నేను మగ అని, ద్వంద్వత్వం కదా, నువ్వు వేరు నేను వేరు అని, ఈ యొక్క వేర్పడతాను, ఇదంతా కూడా ఆమె తీసుకుంది. ఆ సిగ్గుని తీసుకుంది కదా. నువ్వేమో ఆమె నిష్కలంకత్వాన్ని ధరించు అని చెప్తుంది. ఆ యొక్క కాంతి శరీరం ఏదైతే ఉందో అప్పుడే పుట్టిన ఆ ఆత్మ ఎంత నిష్కలంకత్వంతో ఉందో దాని యొక్క నిష్కలంకత్వాన్ని నువ్వు తీసుకో అని చెప్తున్నారనమాట ఆ యొక్క వృద్ధ స్త్రీ. అంటే వృద్ధ స్త్రీ అంటే ఒక ఆస్ట్రల్ మాస్టర్ అనుకోండి, లేదంటే ఒక వృద్ధాత్మ. అది లేదు మన ఆత్మ ఏమంతో మన వ్యక్తిత్వంతో మాట్లాడుతున్నట్లు మనము చెప్పుకోవచ్చు. పర్వతాలలో ఇలాంటి స్థలంలో ఇలాంటి రాత్రిలో దారి తప్పి అలసిపోయిన ఒక వ్యక్తి యొక్క చిరిగిన బట్టల అవసరం ఒక కన్యకి ఏముంటుంది అంటున్నారు. ఈ పర్వతాలలో ఇలాంటి స్థలంలో అంటే పర్వతాలు అంటే లోయలు, పల్లాలు, ఎత్తులు అన్నీ ఉంటాయి కదా. అంటే ఏంటి? కష్టాలు, నష్టాలు, ద్వంద్వత్వము అనమాట. అన్నింట్లో ఎన్నో ఉంటాయి మన చక్రాసులోని. మనం మూలాధార చక్రంలో ఉన్నటప్పుడు భయాలు ఇవన్నీ కదా, అవే పర్వతాలు. ఆ పర్వతంలో ఉన్న ఎత్తు పల్లాలే మన ద్వంద్వత్వాలు అనమాట. నేను దేహము, నేను అంటే ఇది అది అని చెప్పేసి ఎన్నో ముసుగులు వేసుకుంటాం. ఎన్నో జన్మలోని ఎన్నో మనకి భయాలన్నీ వేసుకుంటాం కదా, అదనమాట. ఇలాంటి స్థలంలో నా బట్టల అవసరం ఒక కన్యకి అవసరమేముంది అంటున్నాడు అనమాట ఆయన. అతడి బరువు తగ్గించడానికి కావచ్చు అంటున్నాడు అనమాట. ఏమో మరి నాకున్న ఈ బరువునంతా కూడాను తగ్గించడానికే ఆ కన్యకి ఈ తొడుగులన్నీ వేశారు అని చెప్తున్నారు, ఈ బట్టలు. ఆమెకు వెచ్చదనం కోసం కావచ్చు అంటున్నారు. చలికి పాపం ఆ బిడ్డ పళ్ళు కటకటలాడుతున్నాయి అని చెప్తున్నాడు. నా బరువు అంతా దించడానికి ఇదంతా జరిగింది అని చెప్తున్నాడు. ఈయనకున్నటువంటి బరువులు తీసేసి ఆమె మీద ఆ బరువు వేశారు కదా, ఆమెకి వెచ్చగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఆ ఆత్మ అనేది ఎప్పుడైతే అవన్నీ ధరిస్తుందో అప్పుడు ఆ ఆత్మ అనేది
చక్కగా భూమి మీదకి రావడానికి రెడీగా ఉంటుంది కదా, అది తిరోగమనం కిందకి రావడానికి అది రెడీగా ఉంటుంది. అది అంతే కదా. ఇప్పుడు ఆత్మ అనేది ఒక కాంతి శరీరం అనేది డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఏమీ నేర్చుకోలేదు కదా, ఒక సోల్. ఆ సోల్కి ఈ భౌతిక శరీరం ఈ బరువులన్నీ ఉంటేనే, ఆ బరువులు అన్నీ ఉంటేనే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో, ఈ ఈ 3Dలో, ఈ డెన్సిటీలో అది చక్కగా ఆ ఆత్మ అనేది ఎన్నో నేర్చుకోగలుగుతుంది. అది చలి మరి నా పళ్ళు కటకటలాడిస్తే దానిని మరి దేనితో తరుమగలను? నా హృదయంలో దయలేదా? నా బట్టలు ఒక్కటే ఈ ప్రపంచంలో నాకు ఉన్న వస్తువులు అంటున్నాడనమాట. అంటే ఇక్కడ చూడండి, మనకి ఏమున్నాయంటే మన ఆస్తులన్నీ అంటే ఏంటంటే ఇవన్నీ మన బరువులు, మనకున్న కోరికలు, వ్యామోహాలు, ఆశలు, ఆకర్షణలు, అత్యాశలు, భయాలు, ఇంకా అహంకారాలు, ఇవి అవి ఈ భౌతికవాదం అంతా కూడాను అని చెప్తున్నారు. నాకు ఇవే ఆస్తులు అంటున్నాడు అనమాట. నా యొక్క ఆస్తి ఏమైనా ఉందంటే ఇవే అని చెప్తున్నాడు. నా హృదయానికి దయ లేదా అని చెప్తున్నాడు అనమాట. అది నా బట్టలు ఒక్కటి ఈ ప్రపంచంలో నాకు ఉన్న వస్తువులు అని చెప్తున్నాడు. ఆత్మకి ఇంకేముంటుందండి? ఆత్మకి ఈ ఈ ఆత్మ అనేది ఇవన్నీ బరువులను దించుకున్న తర్వాత ఇంకా ఆత్మ ఏం తీసుకెళ్తుంది భూమి మీద నుంచి? ఇప్పుడు మనం ఎన్నో బంధాలు, బాంధవ్యాలు, లేదంటే డబ్బు, ఆస్తులు, కీర్తి, ప్రతిష్టలు, బంగారము అన్నీ కూడబెడతారు. ఇవన్నీ కూడబెట్టినా కానీ ఇవేమైనా పైలోకాలకు తీసుకువెళ్తామా? ఏది రాదు. ఒక చిన్న మట్టి ఇసుక రేణు కూడా మనం తీసుకుని వెళ్ళలేము కదా. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉన్నత స్థితికి, ఆ ఉన్నత లోకాలకి వెళ్ళేటప్పుడు మనం ఏంటి, ఆత్మ ఒకటే వెళ్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ వదిలేయాల్సిందే కదా ఈ ఈ భూమి మీద. అంతే కదా. మనం సంపాదించుకున్న డబ్బు కానీ, ఈ బంధువులు కానీ, లేదంటే మన బిడ్డలు కానీ, మన యొక్క ఏవి కూడా మనతో రావు ఇక్కడ కదా. ఈ ఈ ప్రపంచంలో ఉన్నవేవి మనతో రావు. నాకున్న ఆస్తులే, ఆయన అదే చెప్తున్నారు, నాకున్న నా బట్టలు ఒకటి ఈ ప్రపంచంలో నాకున్న వస్తువులు అంటున్నాడు అనమాట. బట్టలు, అది అంటే బట్టలు అంటే ఇవే కోరికలు, ఆశలు, ఇవి అనమాట, సంపదలు, అవన్నీ వదిలేసాను. ఇంకా నాకు ఇంకేముంది, ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. అదనమాట. అప్పుడు ఇవన్నీ వదిలేసి ఈ ద్వైతాన్ని, ఇవన్నీ చిత్తం శుద్ధి జరిగిన తర్వాత, అహంకారం వదిలేసిన తర్వాత, ఈ సంస్కారాలన్నీ కూడాను మనం క్లియర్ చేసుకున్న తర్వాత, ఇవన్నీ కరిగిపోయిన తర్వాత ఇంకేముంటుంది? పరమాత్ముడిగా, పురుషోత్తముడిగా, అద్వైతంగా, శాశ్వతంగా ఆత్మ అనేది పైలోకాలకి చక్కగా వెళ్ళిపోతుంది. అక్కడ శాశ్వతంగా విలసిల్లుతుంది అన్నమాట మన యొక్క ఆత్మ, ఇవన్నీ వదిలేసిన తర్వాత. ఎంత తక్కువగా వస్తువులు కలిగి ఉంటే అంత తక్కువగా వాటి ఆధీనంలో ఉంటావు అని చెప్తున్నారు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనమాట. మనం ఎంత తక్కువ కోరికలు, ఎంత తక్కువ ఆశలు, ఎంత తక్కువ బంధాలు, ఎంత తక్కువ ఈ భౌతికతని, ఈ ప్రాపంచికతలోని ఆకర్షణలు తగ్గించుకుంటే మనం అంత ప్రశాంతంగా, మనం అంత కంఫర్టబుల్గా, అంత ఈజియెస్ట్గా ఈ జీవితాన్ని మనం చక్కగా ఇక్కడ సాగించవచ్చు అని చెప్తున్నారు. ఎక్కువగా మనం పెంచుకున్నాం అనుకోండి, వాటి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎక్కువ డబ్బు, కోట్లు సంపాదిస్తారు. వజ్రాలు, బంగారము, వెండి, లేదంటే ఇంకే బంధువులు, కీర్తి, ప్రతిష్టలు, లేదంటే ఇంకా పేరు, ఇవన్నీ సంపాదిస్తారు. వాటి మీద వ్యామోహం ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటిని వదులుకోలేరు. ఇది నేను సంపాదించాను, ఇది నా కష్టార్జితం అని చెప్పేసి మరి వాటి మీద ఎక్కువ మన శక్తిని, టైంని పెట్టి అవి సంపాదించుకొని అవి ఎందుకు పోగు చేసుకోవడం, మళ్ళీ వాటి మీద వ్యామోహం పెంచుకోవడం, అటాచ్మెంట్ అనమాట. ఎంత తక్కువ అటాచ్మెంట్స్ మనకు ఉంటే వస్తువుల పట్ల, డబ్బు పట్ల, మనుషుల పట్ల, దేని మీద కూడా మనకి ఎంత అటాచ్మెంట్ అనేది తక్కువ ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటామన్నమాట. ఇక్కడ ఎక్కువగా అటాచ్మెంట్స్ ఉంటే ఏమవుతుంది, వాటి యొక్క కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. అవి మనల్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. మనశ్శాంతి ఉండదు. అవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాటి ఆధీనంలో ఉంటావు అని చెప్తున్నారనమాట. తక్కువ ఉంటే ఎక్కువ విలువ అంటున్నారు. ఎంత తక్కువ కోరికలు, ఏదో మన జీవితం ఇలాగా రోజు చక్కగా ఒక 2 పూట్ల ఆహారం తినగలిగితే చాలు కదా. మనకి చక్కగా అన్నీ సరిపడా ఉంటే చాలు, అంతే. మినిమం రిక్వైర్మెంట్స్ అంతవరకే.
అంతే తప్ప అత్యాశలకు వెళ్ళకూడదు. దోచుకోవడం, దాచుకోవడం, అత్యాశ అట్లాంటివేమీ అవసరం లేదు. వాటి వల్ల ఇంకా భయాలు కలుగుతాయన్నమాట. ఇంకా అదంతా మళ్ళీ మాయ. కాబట్టి అవన్నీ తగ్గించుకోవాలన్నమాట. బరువులన్నీ తగ్గించుకోవాలి. ఈ నగల మీద, స్త్రీలైతే ఈ పట్టు చీరల మీద, లేదంటే మేకప్ల మీద ఇవన్నీ తగ్గించుకోవాలి. ఆత్మను, నేను శాశ్వతమైనటువంటి ఆత్మను అని చెప్పేసి మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఇవేవి కూడా మనతో రావు కదా. ఎన్ని ఇక్కడ సంపాదించుకున్నా ఇదంతా బరువే అని చెప్తున్నారు. ఈ బరువులన్నీ తగ్గించుకోవాలి. ఇక్కడే తక్కువ ఉంటే ఎక్కువ విలువ అనేది మనకు ఉంటుందన్నమాట. మనం ఎక్కువ ఇవన్నీ తగ్గించుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంట్లో కూడా అనవసరంగా షాపింగులు చేస్తూ అన్నీ తెచ్చుకొని ఆ కష్టపడి ఆ టైం అక్కడ పెట్టి గంటలు ఆఫీసులో మగ్గిపోయి మళ్ళీ ఆ డబ్బు తెచ్చుకొని ఆ షాపింగులకు వెళ్ళి, లేదంటే వస్తువులు అన్నీ కొనుక్కోవడం, బట్టలు అనవసరమైన గొప్పలకు చూపించుకోవడం, ఎదుటి వాళ్ళతో పోటీ పడడం, అన్నీ ఇదంతా చెత్త అంతా వదిలేయాలి. ఇంకా వదిలేసి చక్కగాను ఆత్మజ్ఞానాన్ని, జ్ఞాన సంపద, ఈ యొక్క అబెండెంట్గా జ్ఞాన సంపద అనేది సంపాదించుకోవాలి. ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవాలి, ఇంకా ఎక్కువ మాస్టర్స్ యొక్క జీవిత చరిత్రలు చదవాలి, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనే కోరికే ఉండాలి. ఎక్కువ సాధన చేయాలి గంటలు. ఈ దేహం ఉన్నప్పుడే చక్కగా దీన్ని సాధనకు ఉపయోగించుకోవాలి, సేవ చేయాలి అని చెప్పేసి ఇలాంటి చక్కటి ఆత్మ పురోగమనం వైపు వెళ్ళడానికి ఉండే సేవ అనే కోరికలు ఉండొచ్చు. కానీ ఈ ప్రాపంచికమైన కోరికలు తగ్గించుకోవాలి. మనం వెళ్దాం పదా అని ఆ కన్య చేయి పట్టుకుని ఆమె వెళ్ళిపోబోతుంటే నా మనస్సులో వేలాది ప్రశ్నలు. వాటిని గురించి ఆమెను అడగాలనుకున్నాను. కానీ ఒకే ఒక్క ప్రశ్న నా నాలుక చివరికి వచ్చింది. నువ్వు వెళ్ళే ముందు దయతో నేను శిఖరానికి చాలా దూరంలో ఉన్నానో దగ్గరలో ఉన్నానో చెప్పవా? నువ్వు అగాధం అంచు మీద ఉన్నావు అని చెప్పింది ఆ వృద్ధ స్త్రీ. అది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం హాస్టల్ మాస్టర్స్ అండి వీళ్ళంతా కూడా చెప్తున్నారన్నమాట. నేను ఆ శిఖరానికి చేరుకోవడానికి ఇంకెంత దూరంలో ఉన్నాను అంటే సహస్రార చక్రంకి, ఆ ఏకత్వము, ఆ యొక్క ఆత్మతో అనుసంధానం అవడానికి, ఆ డివైన్ రెల్మ్స్తో, ఆ యొక్క కాస్మిక్ హార్ట్తో, ఆ వన్నెస్లోకి వెళ్ళడానికి కదా. ఇంకా నేను ఎంత దూరంలో ఉన్నాను, నా ఆత్మ పురోగమనం ఎంతవరకు వచ్చింది అనేది మనం మాస్టర్స్ని అడుగుతుంటాం కదా. అలా అనమాట. నువ్వు శిఖర అగాధం అంచు మీదే ఉన్నావు అని చెప్తుంది. ఇంక దగ్గరలోనే ఉన్నావు అని చెప్తుంది అనమాట ఆ వృద్ధ స్త్రీ. గుహలో నుంచి బయటకు వెళ్తున్న వారి వింత నీడలు లాంతరు వెలుతురులో క్షణకాలం కనిపించాయి. అంటే ఆ గుహలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క నీడలు అంటే ఆ శరీరాలు అంతే కనిపించాయి. మసిలాంటి నల్లని నిసిలో వారు అంతర్ధానం అయ్యారు. అక్కడ వాళ్ళు మాయమైపోయారు. ఎటు నుంచి వచ్చిందో తెలియదు, కానీ భయంకరమైన చల్లని గాలి నన్ను బలంగా తాకింది. ఇంకా తీవ్రమైన చల్లని గాలులు దానిని అనుసరించాయి. గుహ గోడలు మంచుని పీలుస్తున్నట్లు అనిపించింది. ఆ గుహ గోడలు ఎలా ఉన్నాయంటే అదంతా మంచు కొండలు కదా. ఆ మంచును కూడా పీల్చుకుంటున్నట్లు ఉన్నాయంట. నా పళ్ళు, వాటితో పాటు నా గజిబిజి ఆలోచనలు కటకటలాడాయి అని చెప్తున్నారు. రాళ్లలో పచ్చిక మేస్తున్న గొర్రెలు, ఎగతాళి చేసే గొర్రెల కాపరి ఈ వృద్ధ స్త్రీ. ఈ కన్య గాయాలతో నిండి కృషించి గడ్డ కట్టుకుని అయోమయ స్థితిలో నగ్నంగా ఆ గుహలో అగాధ మంచున నేను. నా లక్ష్యానికి దగ్గరలో ఉన్నానా? ఎప్పటికైనా నేను దానిని చేరుకోగలనా? ఈ రాత్రికి అసలు అంతం ముగింపు ఉందా అనుకుంటున్నారనమాట ఆయన. నేను ఇంకా తేరుకోకముందే ఒక కుక్క మురుగుడు వినిపించింది. దగ్గర అవుతున్న వెలుతురు చాలా దగ్గరగా గుహలోనే కనిపించింది. ఒక కుక్క వచ్చిందంట మురుగుకుంటూ ఆయన దగ్గరికి. అదృష్టం ఎలా సమకూరుస్తుందో చూసావా ప్రియా? అదృష్టం గురించి ఎప్పుడు నిరాశ చెందకు. వంగిపోయి వణుకుతున్న మోకాళ్ళతో, గెడ్డంతో ఒక ముసలి వ్యక్తి గొంతు అంది. అది అక్కడ మళ్ళీ హాస్టల్ మాస్టర్సేనండి. మనం ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళేటప్పుడు, పురోగమనం వైపు వెళ్ళేటప్పుడు, లేదంటే మనకు వచ్చే ఇవి అనుభవాలు, ధ్యానంలో మనం ఎంతోమంది మాస్టర్స్ని మనకి కనిపిస్తారు కదా, మాట్లాడతారు కదా, అలా గైడ్ చేస్తారు కదా, అలా అనమాట. ఆయనకు మళ్ళీ ఒక కుక్క అనేది వచ్చింది, మురుగుతుందనమాట. మళ్ళీ ఆ కుక్కతో పాటు ఒక వృద్ధుడు, ఒక ముసలాయన అనమాట, వణుకుతూ మోకాళ్ళతోని అలాగా ఒక కర్ర పట్టుకొని తెల్లని గెడ్డంతో ఆయన వణుకుతూ ఇలా అంటున్నాడట.
కుక్కతో. అదృష్టం ఎలా సమకూరుస్తుందో చూసావా ప్రియ, అదృష్టం గురించి ఎప్పుడు నిరాశ చెందకు అంటున్నాడు అనమాట. తనలాగే పళ్ళు ఊడిపోయి చింపిరి జుట్టుతో వంగిపోయి వణుకుతున్న మోకాళ్ళతో ఉన్న ఒక ముసలి స్త్రీని సంబోధిస్తూ అన్నాడు. అక్కడ ఒక కుక్క వచ్చింది, ఇంకా మళ్ళీ ముసలి స్త్రీ కూడా ఉందంట ఆయనతో పాటు. ఆ వృద్ధుడితోని ముసలాయనతో ముసలావిడ కూడా ఉందంట అన్నాడు అనమాట. నేను అక్కడ ఉన్న విషయం గమనించకుండా కీచు గొంతుతో అన్నాడంట. ఆ గుహలోని ఆయన ఉన్నాడంట. ఒక వృద్ధుడు, ఒక వృద్ధ స్త్రీ ఉంటే ఆయన అంటున్నాడట, ఆ వృద్ధురాలుతో అంటున్నాడు అనమాట, ఆయన కుక్కతో కాదు. అదృష్టం ఎలా సమకూరుస్తుందో చూసావా ప్రియ, అదృష్టం గురించి ఎప్పుడు నిరాశ చెందకు అంటున్నారు. అంటే చిన్న గొంతుతో, మన ప్రేమను పండించుకోవడానికి అనువైన దివ్యమైన పడక గది, నువ్వు పోగొట్టుకున్న కర్ర స్థానంలో ఒక అందమైన కర్ర, ఇలాంటి కర్రతో నువ్వు ఇక తడబడనక్కర్లేదు అలా అంటూ వంగి నా కర్రను తీసి ఆమెకు అందించాడు. ఆ వృద్ధురాలకి, ఆ వృద్ధ స్త్రీకి ఆ వృద్ధుడు ఇతను కర్ర ఉంది కదా, ఈయనకి ఒక చేతి కర్ర పట్టుకొని స్టార్ట్ అయ్యాడు కదా, ఆ కర్ర కూడా లాక్కొని ఆమెకి ఇచ్చేసాడంట. ఇక్కడ చూడండి, మనం ఆధారపడుతూ ఉంటాం హాస్టల్ మాస్టర్స్ పైన, గైడెన్స్ ఇస్తారు హాస్టల్ మాస్టర్స్ ఇలాగా. తర్వాత ఒకానొక స్టేజ్లో వాళ్ళు ఇంకా ఏ ఆధారము లేకుండానే మనం ఇంకా ఒంటరిగానే ఈ యొక్క పురోగమనం వైపు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే ఏకాంతంగా ఉండడం, ఎక్కువ మౌనంగా ఉండడం, ఎక్కువ సాధన చేసుకోవడం, ఇంకా బుక్స్ మీద కానీ దేని మీద ఇంకా ఆధారపడకుండా అలాగా సాక్షిగా మన ఆత్మతో అనుసంధానం అయిపోయి చక్కగా ఉంటాం కదా, అదనమాట. ఆ యొక్క ఆ కర్రను కూడా అతను తీసుకుని వృద్ధురాలకి ఇచ్చేసాడంట. మన ప్రేమను పండించుకోవడానికి అనువైన దివ్యమైన పడక గది ఇది అని చెప్తున్నాడు అనమాట. ఆ యొక్క గుహ ఏదైతే ఉందో ఇది మనం చక్కగా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. నువ్వు పోగొట్టుకున్న కర్ర స్థానంలో ఒక అందమైన కర్ర అని చెప్తున్నాడు అనమాట. అలా అంటూ వంగి నా కర్రను తీసి ఆమెకు అందించాడు. ఆమె దాని మీదకు వంగి వాడిపోయిన చేతులతో దానిని మృదువుగా నిమిరింది. నన్ను గమనించిన ఆమెతోనే మాట్లాడాడు అని చెప్తుంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ కర్రని ఇలాగ చక్కగా నిమిరి ఆమె ఆ కర్రని తీసుకుంది, మృదువుగా నిమిరిందంట ఆ కర్రని, ఆ ఊత కర్రని. నన్ను గమనించిన ఆమెతోనే మాట్లాడాడు. ఇతన్ని అసలు పట్టించుకోవట్లేదు అనమాట. మైకేల్ నైమి గారు చెప్తున్నారు కదా, ఆయన ఒక ఆత్మానుభవం అండి, ఇది ఆత్మ అనుభవాలు ఇవి. కాబట్టి ఆయన పట్టించుకోకుండా ఆ వృద్ధ స్త్రీతో ఈ కర్రని చూడు అని చెప్పేసి ఇస్తే ఆవిడేమో చక్కగా మృదువుగా ఆ కర్రని అలా నిమురుతూ మృదువుగా తాకుతూ దాన్ని అలా మాట్లాడుకుంటున్నారనమాట ఆ కర్రను తీసుకొని. ఆ ఆగంతకుడు తక్షణం వెళ్ళిపోవాలి, రాత్రి కలల గురించి ఒంటరిగా మనం కలగనాలి అంటున్నారనమాట ఆ వృద్ధుడు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఆగంతకుడు ఇక్కడ ఉండొద్దు, మనం ఇక్కడ ఏకాంతంగా హాయిగా మనం ఇద్దరమే ఉండాలి, ఇక్కడ గడపాలి అని చెప్తున్నారనమాట. అంటే హాస్టల్ మాస్టర్సే ఇది కూడా. శాసనంలా అనిపించింది. ధిక్కరించలేని అసహాయత ఆవరించింది నాలో. ముఖ్యంగా తన యజమాని ఆజ్ఞ పాటించడానికి అన్నట్లు భయంకరంగా మురుగుతూ నా దగ్గరకు వస్తున్న ఆ కుక్కను చూసినప్పుడు నాలో విపరీతమైన భయం అని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ వృద్ధురాలు అంటున్నారన్నమాట, ఈ ఆగంతకుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, మన ఏకాంతంగా హాయిగా ఇక్కడ కథలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ప్రేమించుకుంటూ హాయిగా ఉందాం ఏకాంతంగా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారట. అది ఒక ఆజ్ఞలాగా అది విని కుక్క వచ్చేసి ఇతని మీద మురుగుతుంది, వెళ్ళిపో అని చెప్పేసి అరుస్తుంది అనమాట ఇతన్ని ఆ గుహలోంచి వెళ్ళిపోమని. ఇతనికి చాలా విపరీతమైన భయం వేసింది అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు నిద్రావస్థలో ఉన్నవాడిలా చూశాను అని చెప్తున్నారు. ఈయన ఆ మత్తులో, ఒక నిద్రావస్థలో అంటే ఒక సుషుప్తి స్థితి అంటాం కదా, ఆ స్థితిలో నేను చూశాను వాళ్ళని అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అంతే. మనం చూడండి, మనం న్యూ ఎనర్జీలో కొంతవరకు ఏం చెప్తారు టోబియాస్, కొంతవరకు కొన్ని ఆధారాలు మీరు తీసుకోవాలి. ఆ ద్వంద్వత్వపు ఆట ఆడేటప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్, ఏంజల్స్, ఇంకా గురువులు ఎంతోమంది ఈ గ్రంథాల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుని ఎంతో చక్కగా ఆ జ్ఞానంతో ఎరుకతో మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాము కదా. అవన్నీ ఊతలాగా ఒక ఆధారం ఇవి ఉంటాయి మనకి. కానీ అశాన్సిన ఆ గ్రంథం మళ్ళీ ఆయన న్యూ ఎనర్జీలోనే చెప్తారు టోబియాస్ కూడా.
అసెన్షన్ అనే బుక్లో కూడా చెప్తారు టోబియాస్. ఇంకా ఈ ఆధారాలన్నీ వదిలేయండి అని చెప్పేసి, అన్నీ వదిలేసి ఇంకా సాక్షిగా ఉండాలంతే. పిట్టగోడ వెనకాల నిలబడి చూడాలి ప్రతిదాన్ని, అంతే. సాక్షిగా అలా అయిపోవాలి ఇంకా మనం ఆత్మతో, మన ఉనికితో, మన యొక్క సాక్షిభూతంగా మనం తయారైపోవాలి. అది అప్పుడే మంచి ఆ కుక్క గట్టిగా మురుగుతుందనమాట ఇతను వెళ్ళిపోమని అక్కడి నుంచి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇంక ఇవన్నీ కూడాను ఆధారాలన్నీ వదిలేయాలి. మాస్టర్స్ ఏవైతే మనకి ఇంతవరకు గైడ్ చేశారో వాళ్ళంతా కూడాను ఇంకా గైడ్ చేయరు. ఇంకా హాస్టల్ మాస్టర్స్, ఏంజల్స్ అన్నీ ఇంకా గైడెన్స్ ఇంకా అందదు మనకి. ఇంకా అక్కడ ఇంకేమి చదవాలనిపించదు, బుక్స్ ఇంకేమి అనిపించదు, ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది అంతే. అలాగా ఏకాంతంగా మన బాడీని మనం గమనించడం, మన ఎమోషన్స్ని గమనించడం, వీటన్నింటితో ఎరుకతో సాక్షిగా అలాగా ప్రయాణం చేయాలనిపిస్తుంది. ద్వంద్వత్వం ఉండదు. ఆ ద్వంద్వాలకు అతీతంగా ఏకత్వ స్థితిలో అలాగా మనం ఉంటామన్నమాట. అది నిద్రావస్థలో ఉన్నవాడిలా చూశాను. నన్ను నేను సమర్థించుకోవడానికి, నా హక్కును నేను ప్రకటించుకోవడానికి మాట్లాడాలి అని విఫల ప్రయత్నం చేశాను అంటున్నారు. అక్కడ ఆయన మాట్లాడాలనుకున్నాడు ఆయన, కానీ ఏమీ మాట్లాడలేకపోయాడు. నా కర్రను ఎలానో తీసుకున్నారు. ఈ రాత్రికి నా ఇల్లు అనుకున్న ఈ గుహను తీసుకునేంతటి నిర్దయులా మీరు అంటున్నాడు అనమాట. పోనీ నేను ఈ రాత్రికి ఈ గుహలో అయినా నేను ఉంటాను అంటున్నాడనమాట. కర్ర లేని వారు అదృష్టవంతులు, వారు తడబడరు. ఇల్లు లేని వారు అదృష్టవంతులు, వారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కర్ర అంటే ఒక ఆధారం. ఆధారం అనేది మనం ఎప్పుడైతే వదిలేస్తామో అంటే మన ఆత్మనే మనం ఆధారం చేసుకొని ముందుకు వెళ్తాం, పురోగమనం వైపు వెళ్తాం. పూర్ణాత్మ గైడెన్స్, ఇంకా ఏంజల్స్ గైడెన్స్, అన్ని ఆధారాలన్నీ వదిలేస్తాం. ఇంకా బుక్స్, గురువులు అన్నీ ఆధారాలు వదిలేసి ఇంకా అక్కడి నుంచి మనం ఒంటరి ప్రయాణం చేయాలి. ఇంకా ఇక్కడ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఈ ద్వంద్వత్వంలోనే ఉంటాము, ఈ భౌతికతలోనే ఉంటాము, ఈ సంసారంలోనే ఉంటాము. కానీ మనం ఆ వచ్చినటువంటి హార్డ్షిప్స్ ఏవైతే ఉంటాయో వస్తాయి, అన్నీ సుఖ దుఃఖాలు, కష్టాలు, నష్టాలు అన్నీ వస్తాయి. కానీ దేనికి కూడా మనం భయపడకుండా ప్రతిదాన్ని చక్కగా యాక్సెప్ట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా చక్కగా మనం వాటిని క్షమాగుణంతో అన్నింటితో మనం ప్రయాణం చేస్తామన్నమాట. అంతే, ఏకాంతంగా, ఒంటరిగా. అంటే కర్ర లేని వారు అదృష్టవంతులు, ఇంకే ఆధారం లేనివాడు అదృష్టవంతుడు. ఇంకా ఆధారమే వదిలేసావంటే ఇంకా నువ్వు నీ ఆత్మ మీద ఆధారపడి ఉంటున్నావు కదా, నీ మీద నువ్వే ఆధారపడి ఉంటున్నావు కదా అని చెప్పేసి అర్థం. వారు తడబడరు, అంతే కదా. అంటే మనం ఎన్లైటెండ్ అయినట్లే కదా, ఇంకా మనం ఎదిగినట్లే కదా, అలాగనమాట. ఇల్లు లేనివారు అదృష్టవంతులు, వారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ భౌతికమైన ఇల్లులు ఇవన్నీ కూడాను అవసరమేముంది? ఇవేమీ లేనప్పుడు మన హృదయంలోనే మనం ఉంటాం, మన ఆత్మలోనే మనం ఉంటాం. ఇల్లు లేనివారు అదృష్టవంతులు, వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారని చెప్తున్నారు. ఈ భౌతికమైనవన్నీ వదిలేసినప్పుడు చక్కగా మన ఆత్మలోనే మనం స్థితమైపోయి ఉంటామన్నమాట. ఆత్మలో లోపల అంతరంగంలో అంతరాత్మతో అనుసంధానమై ఉంటామన్నమాట. అది ఆత్మ ప్రేమికులుగా ఉంటామన్నమాట. మాలాగా తడబడే వారికి మాత్రమే కర్రతో నడవలసిన అవసరం అని చెప్తున్నారు. అంటే మాలాగా తడబడేవారికి, అంతే కదా, వాళ్ళకి మాత్రమే ఆధారం అవసరం. ఇప్పుడు మనం కొంతవరకు ఆధారం అనేది మనకు ఉంటుంది కదా, మాస్టర్స్ యొక్క హెల్ప్. తర్వాత ఇంకొండదు మనం ఎదిగిన తర్వాత. మాలాగా ఇంటికి బంధించబడి ఉన్నవారికి మాత్రమే తప్పనిసరిగా ఇల్లు ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఈ దేహమే నేను, ఈ దేహమే నాది అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో దాంతో మనకు ఒక అటాచ్మెంట్ దేహంతో కదా. అది నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మనే అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ యొక్క ఆత్మతో మనం అనుసంధానం అవుతామో అది నిజమైనటువంటి ఇదనమాట. మనస్సులో మనం ఎప్పుడైతే మనస్సుతో కానీ, మన యొక్క భౌతిక శరీరంతో కానీ, మన కోరికలతో, దేంతో కానీ, ఈ యొక్క భూమితో కానీ, ఈ యొక్క భౌతికమైనటువంటి ఇల్లుతో కానీ మనం ఎప్పుడైతే ఇది నాది అని అనుకుంటామో దాంతో బంధించబడతాం కదా. ఎప్పుడైతే ఇవేవి నేను అసలు దేహమే కాదు, ఈ భూమికి చెందిన దాన్ని కాదు, నేనొక శుద్ధ చైతన్యం, నేనొక కాంతి శరీరం అంతే
అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా వదిలేసేప్పుడు మన ఆత్మలోనే మనం ఎప్పుడు కూడాను అంతరంగంలో మన అంతరాత్మలో అంతర్ప్రపంచంలో హాయిగా స్థితమై ఉంటాము అని చెప్తున్నారు. పొడవుగా ఉన్నవారి గోళ్లతో నేలను తవ్వుతూ కంకరని సమమట్టం చేస్తూ పడుకోవడానికి శయ్యను తయారు చేసుకుంటూ నన్ను పట్టించుకోకుండా రాగయుక్తంగా పాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న గోర్లతోనే నేలను తవ్వుతూ అదంతా రాళ్ళు ఇసుక మట్టి అంతా సమానంగా చేసుకుంటున్నారట వాళ్ళకున్న గోళ్లతో. వాళ్ళు పడుకోవడానికి అదంతా సమానంగా చేసుకుంటూ అతన్ని పట్టించుకోకుండా పాటలు పాడుకుంటూ నా అసహాయత నాకు దుఃఖాన్ని కలిగించింది అంటున్నాడు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అదంతా సమానంగా చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు అనమాట ఈయనకున్న అది. తర్వాత ఏమంచి నా అసహాయత నాకు దుఃఖాన్ని కలిగించింది అంటున్నారు. ఎప్పుడైతే హాస్టల్ మాస్టర్స్ ఏంజల్స్ మనల్ని వదిలేస్తారో అప్పుడు మనం ఇంకా ఒంటరిగానే ప్రయాణం చేయాలి ఒకానొక స్థితిలో ఒక్కొక్క స్థాయిలో కదా. ద్వంద్వానికి మన ఏకత్వం వైపు ప్రయాణం చేసేటప్పుడు ద్వంద్వాతీతంగా మనం ఎదగాలనుకునేటప్పుడు మనం ఇంక ఇవన్నీ కూడా ఆధారాలు వదిలేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు అసహాయంగా అనిపిస్తుంది అనమాట. అంతవరకు సహాయం అందుతూ ఉంటుంది మాస్టర్స్ నుంచి. అప్పుడు మనకు సహాయం అందదు కదా. అప్పుడు కొంచెం దుఃఖం కలుగుతుంది అనమాట. ఒంటరి వాళ్ళం అనిపిస్తుంది, ఇక్కడ ఎవరు మనకు లేరేమో అని తోస్తుంది. అదనమాట ఆ యొక్క అనుభవం చెప్తున్నారు. నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి, నిర్జనమైన ఈ వాలులో తప్పిపోయిన బాటసారిని నేను అంటున్నాడు. నా రక్తం ఓడ్చి ఈ దారిని తెలుసుకున్నాను. మీకు సుపరిచితమైన ఈ భయంకరమైన పర్వతం పైన ఇంకా ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేను. మీరు చేసిన దానికి ప్రతిఫలంగా అనుభవించాల్సిన శిక్ష అంటే మీకు భయం లేదా అంటున్నాడు అనమాట. మీరు నా ఆధారాలన్నీ తీసుకున్నారు. నేను చూడండి ఎంత గాయాలైపోయాను. ఇంత చక్కటి పర్వతాన్ని నేను అధిరోహించినప్పుడు నా రక్తాన్నే చిందించాను ఈ దారిని కనుక్కోవడానికి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎన్లైటన్మెంట్ అయ్యేటప్పుడు మనం పురోగమనం వైపు వెళ్ళేటప్పుడు ఏకత్వం వైపు మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది కదా. ఎన్నో త్యాగాలు చేయాలి. మన గుణాలు మన యొక్క ఆకర్షణలు అన్నీ త్యాగాలు చేయాలి కదా. భౌతికతని కొంత విడిచిపెట్టాలి. ఈ విషయ వాసనల నుంచి బయటపడాలి కదా. కాబట్టి అప్పుడు కష్టమే. ఈ ఆధారాలు వదిలేయాలి కదా. అప్పుడు ఒంటరిగానే ఉండాలి. అది ఆయన అదే చెప్తున్నాడు అనమాట. ఈ రాత్రికి గుహని మీతో నేను పంచుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకపోతే కనీసం మీ లాంతరైనా ఇవ్వండి అంటున్నాడు అనమాట. మీ దగ్గర ఉన్న ఆ యొక్క లైట్, ఒక టార్చ్ లైట్ అయినా ఇవ్వండి, టార్చ్ లాంతరు కదా, అదైనా ఇవ్వండి. నేను బయటకు వెళ్ళిపోతాను. ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. ఏదో ఒక ఆధారం ఇవ్వండి అని మాస్టర్స్ మనం నాకు ఏదో ఒక ఆధారం చూపించండి, నాకు సహాయం చేయండి అని మనం ఎప్పుడు కూడాను మాస్టర్స్ని ఎలాగా వేడుకుంటూ ఉంటాం కదా. మాస్టర్స్ని ప్రే చేస్తాం, పిలుస్తాం కదా. కొంచెం దారి చూపించండి నాకు ఇక్కడ. అంటే చీకటి అంటే భయాలు కొన్ని మనకి లో ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు కొన్ని నిరాశలు నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. ఎంత సహస్రార స్థితికి వెళ్ళినా, ఎంత ఆజ్ఞా చక్రంలో ఉన్నా, థర్డ్ ఐ అనుభవాలు పొందినా, ఎన్ని వచ్చినా కానీ మళ్ళీ మనం కిందకి జారుతూ ఉంటాం కదా. ఎందుకంటే ఈ మాయలో ఉన్నాం కాబట్టి. అలా అనమాట. ఆయన అడుగుతున్నాడు, మీ టార్చ్ అయినా ఇవ్వండి, ఆ లైట్ అయినా ఇవ్వండి, నేను ముందుకు వెళ్ళడానికి ఆ టార్చ్ లైట్ ద్వారా నేను ముందుకు వెళ్తాను అంటున్నారు. అంటే మనం చూడండి, ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క గురువు మనకొక స్ట్రీట్ లైట్స్ లాంటి వాళ్ళు అనమాట. మనం ఈ పురోగమనం వైపు వెళ్ళేటప్పుడు అది స్ట్రీట్ లైట్స్. ఇప్పుడు ఒక స్ట్రీట్ లైట్ నుంచి ఇంకొక స్ట్రీట్కి వెళ్ళాలంటే ఇంకొక గురువుని మనం, ఇంకొక బుక్ని, లేదంటే ఇంకొక జ్ఞానాన్ని అలా తీసుకుంటూ ఉంటాం కదా. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాము. అదనమాట. వారు ఇలా పాడసాగారంట. ఆ వృద్ధులు ఇద్దరు, ఆ వృద్ధ స్త్రీ, ఆ వృద్ధుడు ఇద్దరు కూడా పాటలు పాడుతున్నారు. ప్రేమ మరుగు తొలగింపబడదు, వెలుతురు పంచుకోబడదు, ప్రేమించి చూడు అంటున్నారనమాట. ప్రేమ అనేది మరుగు తొలగింపబడదు అంటున్నారనమాట. ఏదైతే ఆ యొక్క ప్రేమ ఉంది కదా, అదనేది మరుగుని తొలగింపబడదు, వెలుతురు పంచుకోబడదు, ప్రేమించి చూడు అని చెప్తున్నారన్నమాట. ప్రేమ అంటేనే కాంతి కదా.
అదనేది కాంతి ఎప్పుడూ ఉంది లోపల. అదనేది అక్కడ చీకటే లేదు, ప్రేమ అనేది ఉంది. వెలుతురు పంచుకోబడదు. ప్రేమించి చూడు అని చెప్తున్నారు. నువ్వు కూడా ప్రేమించి చూడు. దీపం వెలిగించు, కాంతివికా అంటున్నారనమాట. అంటే నువ్వు ఎప్పుడైతే ఒక ప్రేమగా, నువ్వు ఒక దివ్య ప్రేమగా మారిపోతావో, నీ దివ్య ప్రేమని అందరికీ పంచుకో అని చెప్తున్నారన్నమాట. దీపం వెలిగించుకో అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఉద్ధరేది ఆత్మానం ఆసాదయత్. మన ఆత్మదీపాన్ని మనమే వెలిగించుకోవాలి, మన ఆత్మజ్ఞానం మనమే సంపాదించుకోవాలి, మన ధ్యాన సాధన మనమే చేయాలి, మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి కదా, అలా అనమాట. కాబట్టి ఇక్కడ ఒకరినొకరు ఉద్ధరించలేరు. ఒకరు ఆత్మని ఇంకొకరు జాగృతం చేయలేము, వారి ఆత్మని మనం జాగృతం చేయలేము కదా, ఇంకొకరిని మనం మార్చలేము, ఇంకొకరిని మనం జ్ఞానవంతులుగా చెయ్యలేము. ఎవరికి వారికే ఉండాలి. నేను స్వయం ప్రకాశం కావాలి, నా ఆత్మ జ్యోతి నేను వెలిగించుకోవాలి అని చెప్పేసి ఆ ఆత్మ ప్రేమ, ఆ దివ్య ప్రేమ, హృదయంలో ఉన్నటువంటి ఆ దివ్య ప్రేమతో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. అదే కదా ప్రేమ, బ్రహ్మానందం అంటే అలాగనమాట. ఆ ప్రేమ అనేది పంచుకోబడదు అని చెప్తున్నారు. ప్రేమించి చూడు అని చెప్తున్నారు. నువ్వు కూడా కాంతివికా అంటున్నారు. నువ్వు ఒక స్వయం ప్రకాశివిక అని చెప్తున్నారు. ఇంకొకరి మీద మనం ఆధారపడకూడదు. ఒక శక్తికి కానీ లేదంటే దేనికైనా కానీ మన అంతరంగం లోపలికి వెళ్ళి మన ఆత్మజ్యోతిని వెలిగించుకొని ఆ కోటి సూర్యుల ప్రకాశాన్ని మనం వెలిగించుకొని అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ దివ్య ప్రజ్ఞను, ఆ దివ్య ప్రేమను మనం ఎప్పుడు అందుకుంటూ ఉంటాం. రాత్రి గాయపడినప్పుడు, పగలు పారిపోయినప్పుడు, ధరణి చనిపోయినప్పుడు బాటసారులు ఎలా పయనిస్తారు అని చెప్తున్నారు. అది రాత్రి అంటే రాత్రి గాయపడినప్పుడు, పగలు పారిపోయినప్పుడు, ధరణి అంటే భూమి చనిపోయినప్పుడు బాటసారులు ఎలా పయనిస్తారు అని చెప్తున్నారనమాట. అంటే రాత్రి అంటే ఏంటి, ఆ యొక్క మనం ఇక్కడ రాత్రి అంటే మనం ఇక్కడికి చీకటి కదా, మనం చీకటి వెలుగు ఇలా ద్వంద్వత్వాలు అనేవి ఇక్కడ ఉంటాయి కదా, ఈ ద్వంద్వత్వాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి రాత్రి పగళ్ళు ఇవన్నీ ఉంటాయి. రాత్రి గాయపడినప్పుడు, పగలు పారిపోయినప్పుడు అని చెప్తున్నారు. కాబట్టి ధరణి చనిపోయినప్పుడు బాటసారులు ఎలా పయనిస్తారు, ధైర్యం చేయడానికి అక్కడ ఎవరుంటారు అని చెప్తున్నారు. ఈ ధరణి అనేది లేకపోతే, ఈ భూమి అనేది లేకపోతే బాటసారులు ఎలా పయనిస్తారు? ఈ భూమాత అనేది లేకపోతే ఇక్కడికి వచ్చే ఆత్మలు ఇక్కడ ఏం చేస్తాయి? భూమి అనేది లేకపోతే, భూమాత లేకపోతే ఆత్మలు అనేవి ఇంకా రాలేవు కదా, ఇక్కడ ప్రయాణం చేయలేవు కదా, అదనమాట. ధైర్యం చేయడానికి అక్కడ ఎవరుంటారు అని చెప్తున్నారనమాట. ఈ భూమి మీద ఈ యొక్క ఆత్మ అనుభవాలు, ఈ యొక్క ఆత్మలు నేర్చుకోవడానికి ఇక్కడికి రాలేవు కదా అని చెప్తున్నారు. పూర్తిగా విసిగిపోయాను, ఏదో నిగూఢమైన శక్తి నన్ను బయటకు నెడుతూ ఉంటే ప్రయోజనం ఉందని అనిపిస్తూ ఉన్నా వారిని మరింత ప్రాధాయపడాలని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళని బ్రతిమలాడి ఒక టార్చ్ లైట్ ఇవ్వండి, నేను ముందుకు వెళ్తాను అని అడుగుతున్నాడు అనమాట ఆయన ఆ రాత్రి టైంలో. దయాళులైన వృద్ధ స్త్రీ పురుషుల్లారా, చలికి ఒళ్ళంతా తిమ్మిరి పట్టిన అలసటతో మాట్లాడకుండా ఉన్న మీ ఆనందానికి నేను అడ్డుగా నిలబడలేను. ప్రేమ రుచి నాకు తెలుసు. మీరు పడక గదిగా ఎన్నుకున్న నిరాడంబరమైన నా విడిదిని, నా కర్రను మీకు వదిలేస్తాను. దానికి బదులుగా ఒక చిన్నది అడుగుతాను. మీ లాంతరు నాకు ఇవ్వనన్నారు. దయచేసి ఈ గుహ నుంచి బయటకు వెళ్ళే దారిని, శిఖరాగ్రం చేరే మార్గాన్ని చూపిస్తారా? దిక్కుల గురించి అవగాహన కోల్పోయాను. పర్వతం ఎంతవరకు ఎక్కానో, ఇంకా ఎంత ఎక్కాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్తున్నారు. ఈయన వాళ్ళని అడుగుతున్నారన్నమాట. ఇంకా నేను ఎంత దూరం వెళ్ళాలి, శిఖరాగ్రాన్ని ఎంత దూరం ఉంది, నేను ఎప్పటికీ చేరుకోవాలి, నాకు కొంచెం దారి చూపిస్తారా అని అడుగుతున్నాడు అనమాట. నా ప్రార్థనని లెక్క పెట్టకుండా వారు మళ్ళీ పాట పాడారు. నిజమైన ఉత్తములు ఎప్పుడూ వినమ్రులే. వడి వేగం గలవారు పని పూర్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకునేవారే.
అంటున్నారు. నిజమైన ఉత్తములు ఎప్పుడు వినమ్రులే అని చెప్తున్నారు. అంటే ఆ జ్ఞానం, ఒక ఎన్లైటెండ్ మాస్టర్ వినయం కదా. పత్రి సార్ అదే చెప్తారు, జ్ఞానంతోనే వినయం వస్తుందని. జ్ఞానం అనేది మనకుంటే వినయం వస్తుంది. అది కాబట్టి ఉత్తములు అన్నమాట. వడివేగం గలవారు పని పూర్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకునేవారే అని చెప్తున్నారు అనమాట. అంటే వడివేగం అంటే ఏంటి అంటే కొంచెం కొంచెంగా ఎదగడం అనమాట. అతి సున్నితత్వం ఉన్నవారు చైతన్యరహితులే అని చెప్తున్నారు. అంటే ఎక్కువగా సున్నితత్వం అనేది మనకు ఉందనుకో, మనం చైతన్యరహితులుగా ఉంటామన్నమాట. అది అనర్గళంగా మాట్లాడేవారు మాట్లాడలేని వారే అని చెప్తున్నారు. ఎక్కువగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అది అసలు ఆ మాటలకు అర్థం ఉండదు అని చెప్తున్నారు. అది మాట్లాడలేని వారు, వాళ్ళు అసలైన మగవాళ్ళు అని చెప్తున్నారు. ఆటుపోటు కలిపితే ఒక అల, దారి చూపించేవారు లేని వారికి తప్పకుండా మార్గదర్శి ఉంటాడు. అతి విశిష్టమైనది అతి స్వల్పమైనది, తనది అంతా ఇచ్చిన వాడికి అంతా ఉంటుంది అని చెప్తున్నారు. నిజమైన ఉత్తములు ఎప్పుడు వినమ్రులే. వడివేగం కలవారు పని పూర్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకునేవారే. వడివడిగా అడుగులు వేసేవాళ్ళు, ఎక్కువ కాలం వాళ్ళు అంటే ఎక్కువ జన్మలు తీసుకుంటామన్నమాట. ఇక్కడ అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఉంటాం అన్నమాట, స్లోగా. అతి సున్నితత్వం ఉన్నవారు చైతన్యరహితులే. మరీ సున్నితంగా ఉన్నామనుకోండి, అన్నింటికి భయపడుతూ అలాగా, అది కూడా కరెక్ట్ కాదనమాట. అది అనర్గళంగా మాట్లాడేవారు మాట్లాడలేని వాళ్ళు, ఆటుపోటు కలిపితే ఒక ఆల అని చెప్తున్నారు. చివరి ప్రయత్నంగా గుహ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎటువైపు తిరగాలో చెప్పమని ప్రాధేయపడ్డాను. నేను వేసే మొదటి అడుగులోనే మృత్యువు నా కోసం పొంచి ఉండవచ్చు. నేను అప్పుడే చనిపోవాలని అనుకోవడం లేదు. ఊపిరి తీసుకోకుండా వారి సమాధానం కోసం ఎదురుచూశాను. అసాధారణమైన పాట రూపంలో ఉన్న వారి సమాధానం నన్ను మరింత కంగారు పెట్టింది, చికాకు పరిచింది. పర్వతపు పైభాగం నిటారుగాను క్లిష్టంగాను ఉంది. శూన్యపు ఒడి లోతైనది, మెత్తనది అని చెప్తున్నారు. వారి యొక్క పాట అనేది నాకు చికాకు కలిగించింది, వాళ్ళు నన్ను గైడ్ చేయట్లేదు అని చెప్పారు అనమాట. పర్వతం పైభాగం నిటారుగాను క్లిష్టంగాను ఉందంట ఎక్కడానికి. శూన్యపు ఒడి లోతైనది మెత్తనిది అంటున్నారు. మనం ఎప్పుడైతే ఆ సాధనలో శూన్యంలోకి వెళ్తామో, ఆ శూన్యంలో, ఆ మహాశూన్యంలో మనం మహాశూన్యంతో మనం కనెక్ట్ అవుతామో, అది ఆ శూన్యపు ఒడి అనేది లోతైనది అని చెప్తున్నారు. అది చాలా లోతైనది, ఒక పరిపూర్ణత్వంతో కూడినటువంటి ఒక శూన్యం అనమాట. అది చాలా లోతైనది. అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేదు, అది శూన్యం కదా. అది మెత్తనిది అని చెప్తున్నారనమాట. ఆ శూన్యం అనేది చాలా మెత్తనిది. సింహం, డింబకం, దేవదారు, సెడారు చెట్టు, కట్టెల మోపు, కుందేలు, నత్త, బలి, కౌంజుపిట్ట, గరుడు పక్షి, మోల్ జంతువు అన్నీ ఒకే బొర్రెలోనే, ఒకే పరిస్థితిలోనే, ఒక కొంకి ఒక ఎర. చావు ఒకటే నష్టాన్ని పూరించగలదు. క్రింద ఎలా ఉందో పైన అలానే ఉంది. బ్రతకడానికి చావు లేదా చావడానికి బ్రతుకు అని పాట పాడారనమాట ఈ వృద్ధులు. ఈ బలి, కౌంజుపిట్ట అన్నీ కూడా ఒకే బొర్రలోనే, ఒక పరిస్థితిలోనే, ఒక కొంకి ఒక ఎర, ఒక చావు ఒకటే నష్టాన్ని పూరించగలదు అని చెప్తున్నారు. అది క్రింద ఎలా ఉందో పైన అలానే ఉంది. బ్రతకడానికి చావు, చావడానికి బ్రతుకు అంటున్నారనమాట. క్రింద ఎలా ఉందో పైన అలా ఉంది అంటే మనం మనం ఆ ఏకత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఏకత్వ స్థితిని మనం అందుకోవడానికి చాలా కష్టపడాలి కదా. ప్రయాణం చేసేటప్పుడు, ఏకత్వం వైపు మనం ప్రయాణం చేసేటప్పుడు ఆ యొక్క పాత నమ్మకాల వ్యవస్థలు అన్నీ వదిలేసి న్యూ ఎనర్జీలోకి మనం వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి కదా, అలా అనమాట. కాబట్టి బ్రతకడానికైనా చావు, లేదంటే చావడానికి బ్రతుకు అంటున్నారు. బ్రతకడానికి చావడం అంటే ఏంటి? అది ఇక్కడ చావడం అంటే ఏంటి? మనం పాతదనాన్ని వదిలేయాలి అనమాట. ఆ పాత అనేది వదిలేసి కొత్తదనంలోకి రావడం అనమాట చావు అంటే. అది
అది పాతదనాన్ని వదలడమే చావు. మరి బ్రతుకు అంటే ఏంటి? కొత్తదనంలోనికి మనం కొత్తదనాన్ని మనం ఆహ్వానించుకోవడం. అది న్యూ ఎనర్జీలోకి రావడం అనమాట. ఏకత్వం వైపు మనం ప్రయాణం చేయడం. చేతులపైన మోకాళ్ళపైన పాకుతూ గుహ బయటకు వస్తుంటే వెళ్తున్నానో లేదో చూడడానికి అన్నట్లు కుక్క నా వెనకాలే పాకుతూ వచ్చింది. మళ్ళీ ఇతనికి తోడుగా ఒక కుక్క వచ్చింది. వృద్ధుల దగ్గర ఉన్న ఆ కుక్క ఇతనితో వచ్చిందనమాట. లాంతరులో కాంతి ఊగిసలాడింది. ఈయనకి ఇచ్చారనమాట లాంతరు. ఆ లాంతరులో కాంతి అనేది ఊగిసలాడుతూ ఉంది. చీకటి బరువు నా కనురెప్పలపై పడింది. అక్కడ నేను ఉండరాదని కుక్క ధ్రువపరచటంతో ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేదు అని చెప్తున్నారు. ఆ గుహ దగ్గర ఉండకూడదని ఆ కుక్క అలా మురుగుతూనే ఉంది. వెళ్ళు 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 అని అరుస్తూ ఉందన్నమాట కుక్క. ఇంకా ఆయన ఆ గుహ దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. జంకుతూ ఒక అడుగు సందేహంగా మరో అడుగు, మూడవ అడుగు వేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నా పాదాల క్రింద పర్వతం జారిపోతున్నట్లు అనిపించింది. చీకటి సముద్రంలో మదించిన కెరటాలలో చిక్కుకున్న నా ఊపిరిని అవి పీల్చివేసి ఇంకా క్రిందికి విసిరివేసినట్లు అనిపించింది. నల్లని ఆ గుంటలో అతివేగంగా తిరుగుతున్న నా మనస్సులో కదిలిన చివరి దృశ్యం ఆ పైశాచిక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. నా నాసికా రంధ్రాలలో ఊపిరి గడ్డ కట్టుకున్నప్పుడు అస్పష్టంగా నేను అన్న చివరి మాటలు, బ్రతకడానికి చావు లేదా చావడానికి బ్రతుకు అని చెప్పేసి. ఇంకా ఆయన ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు అంటే మనం పురోగమనం వైపు వెళ్ళేటప్పుడు కూడాను ఇలాగే ఉంటుంది అంతే కదా. మనం ఎప్పుడు కూడాను కిందకి జారిపోతూ ఉంటాము. మళ్ళీ ఇవన్నీ కూడా మనల్ని పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ పైశాచిక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా అంటే ఏంటి? మన ఆత్మతో మనం ఆత్మ పూర్ణాత్మతో అనుసంధానం అవ్వడం. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అంటే ఏంటి? అంతే కదా. పెళ్ళి పత్రిక ఏమంటారు? నీ ఆత్మతో నీకు పెళ్ళి. నీకు ఇక్కడ ఎవడు మొగుడు లేడు, నీకు ఇక్కడ పెళ్ళము లేరు. నీ ఆత్మతోనే నువ్వు ప్రేమలో పడు, నీ ఆత్మతోనే నువ్వు పెళ్ళి చేసుకో అని చెప్తారు కదా. అలా అనమాట. మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా పురోగమనం వైపు ఏకత్వం వైపు ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ ఎన్నో మనకి ఈ యొక్క ఇవన్నీ వస్తాయన్నమాట, అవాంతరాలు.